హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు నేను ఈ వీడియోలో స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా గీయాలో వివరించబోతున్నాను. ప్రతి టెక్నీషియన్కి స్టార్ డెల్టా స్టార్టర్ సర్క్యూట్ డ్రాయింగ్ అనేది పెద్ద టాస్క్లా ఉంటుంది. అలాంటిది రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ అంటే ఇంకెంత పెద్ద టాస్క్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి స్టార్ డెల్టా స్టార్టర్ మీద మీకున్న కన్ఫ్యూజ్ మొత్తం క్లియర్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోని నేను ప్రిపేర్ చేస్తున్నాను. కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ గీయబోయే ముందు పవర్ సర్క్యూట్ డ్రాయింగ్ కూడా గీసి చూపిస్తాను. ఆ తర్వాత కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ గీద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4 కాంటాక్టర్లు తీసుకున్నాను. ఒక ఫార్వర్డ్ కాంటాక్టర్, ఒక రివర్స్ కాంటాక్టర్, ఒక డెల్టా కాంటాక్టర్, ఒక స్టార్ కాంటాక్టర్, అలాగే ఎంసీసీబీ తీసుకున్నాను, ఒకటి ఓవర్లోడ్ రిలే తీసుకున్నాను, మోటార్ టెర్మినల్ ప్లేట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటికి పవర్ సప్లై వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది స్టార్ డెల్టా స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ పవర్ సర్క్యూట్ డ్రాయింగ్. ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను. దీని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్లోకి వెళ్దాం. ఇక్కడ నేను స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ ప్యానల్లో వాడే ఎలక్ట్రికల్ అప్లయన్స్ తీసుకుంటున్నాను. సింగిల్ పోల్ ఎంసీబీ, న్యూట్రల్ లింక్, ఎమర్జెన్సీ పుష్ బటన్, రివర్స్ ఫార్వర్డ్ సెలెక్టర్ స్విచ్, స్టాప్ పుష్ బటన్, స్టార్ట్ పుష్ బటన్. ఇది పవర్ కాంటాక్టర్ విత్ ఆక్సిలరీ కాంటాక్ట్, ఓవర్లోడ్ రిలే, స్టార్ డెల్టా టైమర్, మోటార్ టెర్మినల్ ప్లేట్, ఇండికేషన్ ల్యాంప్స్. ఇప్పుడు వీటన్నిటి సర్క్యూట్ డ్రాయింగ్ చూపిస్తాను మీకు. ఇది ఎంసీబీ సర్క్యూట్, ఇది న్యూట్రల్ లింక్, ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్ యొక్క సింబల్. నార్మల్ క్లోజ్లో ఉంటుంది. పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఎన్వో అవుతుంది. మళ్ళీ పుష్ బటన్ రిలీజ్ చేసినప్పుడు ఎన్సీలోకి వస్తుంది. ఇది సెలెక్టర్ స్విచ్ యొక్క సర్క్యూట్. రెడ్ ఎలిమెంట్ ఎన్సీలో ఉంటుంది, గ్రీన్ ఎలిమెంట్ ఎన్ఓలో ఉంటుంది. దీని పొజిషన్ చేంజ్ చేసినప్పుడు ఇది ఎన్ఓలోకి వెళ్తుంది, ఇది ఎన్సీలోకి వెళ్తుంది. ఇది స్టాప్ పుష్ బటన్ యొక్క సర్క్యూట్. నార్మల్గా ఎన్సీలో ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎన్ఓ అవుతుంది. ఇది స్టార్ట్ పుష్ బటన్ యొక్క సర్క్యూట్. నార్మల్గా ఎన్ఓలో ఉంటుంది, ప్రెస్ చేసినప్పుడు ఎన్సీ అవుతుంది. ఇది కాంటాక్టర్ యొక్క కాయిల్ సర్క్యూట్. ఈ కాంటాక్టర్లో ఆక్సిలరీ కాంటాక్టర్ నార్మల్లీ క్లోజ్, ఇది మరో ఆక్సిలరీ కాంటాక్టర్ నార్మల్లీ ఓపెన్. ఇది ఓవర్లోడ్ రిలే. ఓవర్లోడ్ రిలేలో నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఇది ఆక్సిలరీ. ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, ఇది కూడా ఆక్సిలరీ. ఇది పవర్ సర్క్యూట్, ఇది ఆక్సిలరీ సర్క్యూట్, ఇది కూడా ఆక్సిలరీ సర్క్యూట్. స్టార్ డెల్టా టైమర్లో ఇది స్టార్ డెల్టా టైమర్ కాయిల్ యొక్క సింబల్. ఈ టైమర్లో నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, ఇది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. ఇది మోటార్ టెర్మినల్ ప్లేట్ యొక్క డీటెయిల్స్. U1 V1 W1, V2 U2 W2 ఈ వైండింగ్స్. U1 V1 ఒక వైండింగు, V1 V2 ఒక వైండింగు, W1 W2 మరో వైండింగు. ఇవి ఆన్ ఇండికేషన్ సింబల్, ఇది ఆఫ్ ఇండికేషన్ సింబల్, ఇది ట్రిప్ ఇండికేషన్ సింబల్. కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వాలని నేనైతే వీటిని ఇలా ప్రిపేర్ చేశాను. ఈ సింబల్స్ తీసుకొని ఇప్పుడు నేను స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ గీద్దాం. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ పవర్ డ్రాయింగ్ కూడా తీసుకున్నాను. సైడ్లో 4 కాంటాక్టర్లు, ఒక టైమర్ తీసుకున్నాను. ఇది రివర్స్ కాంటాక్టర్, ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్, ఇది స్టార్ అండ్ డెల్టా టైమర్, ఇది డెల్టా కాంటాక్టర్, ఇది స్టార్ కాంటాక్టర్.
ఇక్కడ ఒక న్యూట్రల్ లింకు సింగిల్ పోల్ ఎంసీబీ తీసుకున్నాను. ఈ ఆర్వైబీ 3 పేజ్ నుంచి 6 పేజ్ తీసుకొని సింగిల్ పోల్ ఎంసీబీలో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ న్యూట్రల్ వైర్ తీసుకొని ఈ కాంటాక్టర్స్కి టైమర్స్కి A2లో కనెక్ట్ చేస్తున్నాను. ఇవన్నిటికి కూడా న్యూట్రల్ సప్లై ఇచ్చాను. అయితే కాంటాక్టర్లు డీసీ కాంటాక్టర్లు ఉంటాయి, ఏసీ కాంటాక్టర్లు ఉంటాయి, సింగిల్ పేజ్ కాంటాక్టర్లు ఉంటాయి, 2 పేజ్ కాంటాక్టర్లు కూడా ఉంటాయి. బై సపోజ్ ఇది సింగిల్ పేజ్ కాంటాక్టర్ అనుకుందాం. అందుకే A2లో నేను న్యూట్రల్ ఇచ్చాను. A1లో పేజ్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అదే 2 పేజ్ కాంటాక్టర్ అయితే A2లో ఒక పేజ్ ఇస్తాము, A1లో కూడా మరో పేజ్ ఇస్తాము. అప్పుడు 2 పేజ్తోని కాంటాక్టర్ కాయిల్ ఆన్ అవుతుంది. అదే డీసీ అయితే ఒక ఎండ్లో నెగిటివ్ సప్లై ఇస్తాము, మరో ఎండ్లో పాజిటివ్ సప్లై ఇస్తాము. అదే సింగిల్ పేజ్ కాంటాక్టర్ అయితే A2లో న్యూట్రల్ ఇచ్చినప్పుడు A1లో పేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంసీబీ నుంచి పేజ్ సప్లై తీసుకున్నాను. ఇక్కడ ఎమర్జెన్సీ పుష్ బటన్ తీసుకున్నాను. ఇక్కడ ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్ తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ పుష్ బటన్ తీసుకున్నాను. ఇక్కడ స్టార్ట్ పుష్ బటన్ తీసుకున్నాను. ఇది రివర్స్ ఫార్వర్డ్ సెలెక్టర్ స్విచ్. ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్ యొక్క ఎన్సీ కాంటాక్ట్. దీన్నే ఇంటర్లాకింగ్ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు రివర్స్ ఇది ఆర్ కాంటాక్టర్ అంటే ఇది రివర్స్ కాంటాక్టర్. దీన్ని ఆన్ చేయడానికి వైరింగ్ చేద్దాం. పేజ్ నుంచి వైర్ తీసుకొని ఎమర్జెన్సీ పుష్ బటన్లో కనెక్ట్ చేశాను. దీని నుండి దీనికి ఇచ్చాను, దీని నుండి దీనికి ఇచ్చాను, దీని అవుట్ నుండి దీనికి ఇచ్చాను, దీని నుండి దీనికి కూడా ఇచ్చాను, దీని అవుట్ నుండి దీనికి ఇచ్చాను, దీని నుండి కాంటాక్టర్కి వెళ్ళింది. ఇప్పుడు దీని వైరింగ్ అయిపోయింది. పేజ్ సప్లై ఇలా వచ్చింది. ఇది ఎన్సీలో ఉంది, ఇది ఎన్సీలో ఉంది, ఇది ఎన్సీలో ఉంది. స్టార్ట్ పుష్ బటన్ దగ్గర సప్లై ఆగింది. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది కూడా ఎన్సీలో ఉంది కాబట్టి అంటే ఈ కండిషన్ రివర్స్ కండిషన్లో ఉంది. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే ఇది కూడా ఎన్సీలో ఉంది కాబట్టి రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. మీకు చాలా వీడియోలో చెప్పాను, స్టార్ట్ పుష్ బటన్ అనేది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. ప్రెస్ చేస్తే ఎన్సీ అవుతుంది, మళ్ళీ రిలీజ్ చేయగానే మళ్ళీ ఎన్ఓలోకి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఇక్కడ హోల్డింగ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాను. రివర్స్ కాంటాక్టర్లోంచి ఒక హోల్డింగ్ కాంటాక్ట్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వైరింగ్ చేశాను. దీని అవుట్ నుండి దీన్ని కలుపుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవగానే ఇది క్లోజ్ అవుతుంది. పుష్ బటన్ రిలీజ్ చేసినా కూడా ఇక్కడ నుంచి సప్లై వెళ్ళి రివర్స్ కాంటాక్టర్ అనేది కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. ఇది రివర్స్ కాంటాక్టర్ యొక్క వైరింగ్. ఇప్పుడు ఫార్వర్డ్ కాంటాక్టర్ వైరింగ్ చేద్దాం. ఇక్కడ ఫార్వర్డ్ కాంటాక్టర్ నుంచి ఒక ఆక్సిలరీ కాంటాక్టర్ తీసుకున్నాను, నార్మల్లీ ఓపెన్. ఇక్కడ రివర్స్ కాంటాక్టర్ నుంచి నార్మల్లీ క్లోజ్ కాంటాక్టర్ తీసుకున్నాను. ఇది కూడా ఇంటర్లాకింగ్ కాంటాక్టే. ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి సప్లై ఇస్తున్నాను. దీని అవుట్ నుండి దీనికి ఇస్తున్నాను, దీనికి కూడా వచ్చింది. దీని అవుట్ నుండి దీనికి ఇస్తున్నాను, దీని అవుట్ నుండి దీనికి కలిపాను. ఇప్పుడు దీని ఆపరేషన్ చూద్దాం. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేశాను, సప్లై ఇలా వచ్చింది. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ చేయాలంటే సెలెక్టర్ స్విచ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్టర్ స్విచ్ ఈ పొజిషన్లో ఉంటే రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. సెలెక్టర్ స్విచ్ చేంజ్ చేసి దీన్ని ఎన్సీ చేస్తే ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫార్వర్డ్ మోడ్లో పెట్టుకుందాం అనుకుందాం. ఇది ఎన్సీ అవుతుంది, ఎన్ఓ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేశాను, సప్లై ఇలా వచ్చింది. ఎన్సీ అయ్యి ఇక్కడ ఎన్సీ ఉంది, ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయింది. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో ఈ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ఎన్సీ అయింది. ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్ నుంచి రిలీజ్ చేసినా కూడా సప్లై ఇలా కూడా వచ్చింది. ఫార్వర్డ్ కాంటాక్టర్ రన్నింగ్లో ఉంది. ఇది రివర్స్ కాంటాక్టర్ యొక్క వైరింగ్, ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్ యొక్క వైరింగ్. ఇప్పుడు టైమర్ యొక్క వైరింగ్ చేద్దాం. ఇక్కడ నేను రివర్స్ కాంటాక్టర్ నుంచి ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకున్నాను ఓపెన్, అలాగే ఫార్వర్డ్ కాంటాక్టర్ నుంచి కూడా ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకున్నాను ఓపెన్. ఈ రెండు కూడా నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్స్. నేనైతే చాలా వీడియోలో చెప్పాను నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ఎలా వర్క్ అవుతుంది, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. పుష్ బటన్కి స్టార్ట్ బటన్కి మధ్య నుంచి వచ్చిన సప్లై నుండి దీనికి కనెక్ట్ చేశాను. దీని అవుట్ నుండి టైమర్ కాంటాక్టర్ కనెక్ట్ చేశాను. అలాగే ఫార్వర్డ్ కాంటాక్టర్ కూడా సప్లై ఇచ్చాను. దీని అవుట్ నుండి దీన్ని కూడా కనెక్ట్ చేశాను.
రివర్స్ కాంటాక్టర్ ఆన్ అయినా సప్లై ఇలా వచ్చి టైమర్ ఆన్ అవుతుంది. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినా కూడా సప్లై అనేది ఇలా వచ్చి టైమర్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ కాంటాక్టర్కి డెల్టా కాంటాక్టర్కి వైరింగ్ చేద్దాం. దానికోసం నేను టైమర్ నుంచి ఒక ఎన్ఓ కాంటాక్ట్, ఒక ఎన్సీ కాంటాక్ట్ తీసుకున్నాను. అలాగే స్టార్ కాంటాక్టర్ నుంచి ఒక ఎన్సీ కాంటాక్ట్ తీసుకున్నాను. డెల్టా కాంటాక్టర్ నుంచి ఒక ఎన్సీ కాంటాక్ట్ తీసుకున్నాను. ఇవి కూడా ఇంటర్లాకింగ్ కాంటాక్ట్స్ అవుతాయి. నేను తర్వాత వైరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వివరిస్తాను. ఇప్పుడు ఈ సప్లైకి వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. దీని అవుట్ నుండి దీన్ని కనెక్ట్ చేశాను. దీని అవుట్ నుండి దీనికి కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, రివర్స్ కాంటాక్టర్ ఆన్ అయినా ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినా టైమర్ ఆన్ అవుతుంది. టైమర్తో పాటు ఇది ఎన్సీలో టైమర్ ఎన్సీ కాంటాక్ట్ ఎన్సీలో ఉంది కాబట్టి స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. ఇప్పుడు డెల్టా కాంటాక్టర్ వైరింగ్ చేద్దాం. దీని నుంచి కూడా దీనికి ఇచ్చాను. ఎన్ఓ కాంటాక్ట్ టైమర్ యొక్క ఎన్ఓ కాంటాక్టర్ కలిపాను. దీని అవుట్ నుండి ఇక్కడ కలిపాను. దీని అవుట్ నుండి డెల్టా కాంటాక్టర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చెప్పాను కదా, ఈ రెండిట్లో ఏ రివర్స్ ఫార్వర్డ్ ఏ కాంటాక్టర్ ఆన్ అయినా టైమర్ ఆన్ అవుతుంది, ప్లస్ స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. మనం ఏదైతే స్టార్ అండ్ డెల్టా టైమర్లో టైం సెట్ చేసుకున్నామో స్టార్ నుంచి డెల్టాకి మారడానికి బై సపోజ్ 4 సెకండ్స్ కావచ్చు, 5 సెకండ్స్ కావచ్చు, 10 సెకండ్స్ కావచ్చు. ఆ 10 సెకండ్స్ తర్వాత ఈ ఎన్సీ ఎన్ఓ అవుతుంది, ఈ ఎన్ఓ ఎన్సీ అవుతుంది. సప్లై ఇలా వచ్చి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఈ ఎన్ఓ అయినప్పుడు స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది. ఈ ఎన్సీ అయినప్పుడు డెల్టా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇది స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ యొక్క రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్. ఇప్పుడు ఈ ఇంటర్లాక్స్ గురించి చెప్తాను. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే రివర్స్ కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి. రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి. అలాగే ఈ ఇంటర్లాకింగ్ చూడండి, డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే స్టార్ కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి, అంటే ఇది ఎన్సీలో ఉండాలి. స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే డెల్టా కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి, అంటే ఇది ఎన్సీలో ఉండాలి. ఈ రెండు స్టార్ కాంటాక్టర్ డెల్టా కాంటాక్టర్కి ఇంటర్లాకింగ్ కాంటాక్ట్స్. ఈ రెండు ఫార్వర్డ్ కాంటాక్టర్ రివర్స్ కాంటాక్టర్కి ఇంటర్లాకింగ్ కాంటాక్ట్స్. ఇక్కడ నేను ఆఫ్ ఇండికేషన్, ఆన్ ఇండికేషన్, ట్రిప్ ఇండికేషన్స్ తీసుకున్నాను. ఇది ఆఫ్ ఇండికేషను, ఇది ఆన్ ఇండికేషన్, ఇది ట్రిప్ ఇండికేషన్. వీటికి న్యూట్రల్ సప్లై కనెక్ట్ చేశాను. X2లో మూడింటికి కూడా న్యూట్రల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆఫ్ ఇండికేషన్కి వైరింగ్ చేద్దాం. అందుకోసం నేను రివర్స్ కాంటాక్టర్ నుంచి ఒక ఎన్సీ కాంటాక్ట్ తీసుకున్నాను, ఆక్సిలరీ కాంటాక్ట్. ఫార్వర్డ్ కాంటాక్టర్ నుంచి కూడా ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్సీ తీసుకున్నాను. ఈ సప్లై నుంచి దీనికి కనెక్ట్ చేశాను. దీని అవుట్ నుండి దీనికి కనెక్ట్ చేశాను. దీని నుండి ఇండికేషన్ ల్యాంప్ కనెక్ట్ చేశాను. దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఈ కండిషన్లో ఈ సప్లై ఇలా వచ్చింది. ఇది ఎన్సీలో ఉంది, ఇది ఎన్సీలో ఉంది. మోటార్ ఆఫ్ ఇండికేషన్ ఆన్ అయింది, అంటే మోటార్ ఆఫ్లో ఉందని అర్థం. బై సపోజ్ రివర్స్ కాంటాక్టర్ ఆన్ అయినా ఇది ఎన్ఓ అవుతుంది, సప్లై అనేది బ్రేక్ అవుతుంది, ఇండికేషన్ ఆఫ్ అవుతుంది. లేదా ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినా కూడా ఇది ఎన్ఓ అవుతుంది, ఆఫ్ ఇండికేషన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆన్ ఇండికేషన్ వైరింగ్ చేద్దాం. అందుకోసం నేను రివర్స్ కాంటాక్టర్ నుంచి ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకున్నాను ఎన్ఓ, అలాగే ఫార్వర్డ్ కాంటాక్టర్ నుంచి కూడా ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓ తీసుకున్నాను. దీనికి పవర్ సప్లై వైరింగ్ చేద్దాం. దీనికి ఇచ్చాను, దీని నుంచి దీనికి కూడా సప్లై ఇచ్చాను. టాప్లో బాటమ్ నుంచి ఇండికేషన్ ల్యాంప్కి ఇచ్చాను. దీని నుంచి కూడా దీన్ని కనెక్ట్ చేసి దీనికి వచ్చింది. ఇది సిరీస్ వైరింగ్ అయితే ఇది ప్యారలల్ వైరింగ్ అంటాం. రివర్స్ కాంటాక్టర్ ఆన్ అయినా ఈ సప్లై ఇలా వచ్చి ఇండికేషన్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. లేదా ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయినా కూడా ఇండికేషన్ ల్యాంప్కి సప్లై వస్తుంది, ఆన్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్కి వైరింగ్ చేద్దాం. దానికోసం ఓవర్లోడ్ రిలే నుంచి నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకున్నాను. ఈ ఫేస్ సప్లైని ఇక్కడ కనెక్ట్ చేశాను. దీని అవుట్ నుండి ట్రిప్ ఇండికేషన్ కనెక్ట్ చేశాను. నార్మల్గా ఓపెన్లో ఉంది. ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు ఈ ఓపెన్ క్లోజ్ అవుతుంది, ట్రిప్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వాలని నేనైతే ఈ డ్రాయింగ్ ఇలా ప్రిపేర్ చేశాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే వివరించానని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చేయండి. మీరు చేసే లైక్స్ మరియు కామెంట్సే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటాయి.
నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలన్నా, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలన్నా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.